మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్త్రీలలో ఎక్కువగా వస్తున్నటువంటి క్యాన్సర్లో ఫస్ట్ ప్లేస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే, సో సెకండ్ ప్లేస్లో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది? సర్వైకల్ క్యాన్సర్ పైన అవగాహనతో పాటుగా దీనికి ఇస్తున్నటువంటి వ్యాక్సిన్స్ పైన కూడా అవగాహన కల్పించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. సో ఈ వ్యాక్సిన్స్ అనేది ఏ ఏజ్ పిల్లలు తీసుకోవాలి, సో ఎవరికి ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అండ్ ఎన్ని డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ విషయాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అభినయ అల్లూరి గారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్. హలో మ్యామ్. హలో మ్యామ్, సర్వైకల్ క్యాన్సర్ బేసిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సిటీ కల్చర్లో చాలా మందికి సర్వైకల్ క్యాన్సర్ పైన అవగాహన చాలా వరకు వస్తుంది అనుకోవచ్చు. బట్ విలేజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళల్లో కొంచెం అవగాహన తక్కువ అనే చెప్పుకోవచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ నేచర్ ఎందుకు ఎక్కువగా పెరుగుతూ వెళ్తుంది మన ఇండియాలో? సో రైట్లీ పుట్ ఇన్ సర్విక్స్. మనం బేసిక్స్ ని స్టార్ట్ చేయాలంటే, సర్విక్స్ అంటే గర్భసంచి మూతి ఒక భాగాన్ని మనం సర్విక్స్ అంటాము. సో వై సర్వైకల్ క్యాన్సర్ హ్యాపెన్స్, ఎదర్ ఇట్ కెన్ బి జెనెటిక్, ఇట్ కెన్ బి ఫెమిలియల్, లేకపోతే మనకి ఇన్ఫెక్షన్స్ వలన, హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది రావచ్చు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇది తగ్గుతుంది ఇప్పుడు, ఎందుకంటే మీరు అన్నట్టు అవగాహన పెరుగుతుంది. సో వి సీ లాట్ ఆఫ్ పీపుల్, మీరు హెల్త్ చెకప్స్కి వెళ్ళారనుకోండి, వన్ ఆఫ్ ద టెస్ట్ యూ సీ ఇస్ ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్ ఎందుకు చేస్తాం మనం? టు ఐడెంటిఫై దిస్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. అలానే మనం ఇప్పుడు ఐ సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ మై ఓపీడీ, వాళ్ళు పిల్లలకి, మేడం ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి, నేను మా పిల్లలకి వ్యాక్సిన్ ఇద్దాం అనుకునే. సో ఇన్ ద లాస్ట్ 5-6 years I can proudly say that lot of people are coming just to take the vaccines. So అవగాహన అనేది చాలా పెరిగింది మన స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ వల్ల, మనం ఇచ్చే వ్యాక్సినేషన్ వల్ల. సో ఈ అవగాహన పెరిగి, అంతే మనకు బ్రెస్ట్ క్యాన్సర్, ఇంతకు ముందు విమెన్ లో సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్ because of the awareness program. See what you're trying to do in your today's talk also, you're trying to create awareness. Yes. So itlane chaala mandi doctors, influencers, they are creating awareness about cervical cancer vaccine anedi. So deeni valla మనకి కొంచెం తగ్గుముఖం పట్టింది. సో కాజెస్ ఏంటో మనం ఆల్రెడీ చూసాం. సో మరి సర్వైకల్ క్యాన్సర్ కి వచ్చినటువంటి ఈ వ్యాక్సిన్ అనేది ఏ ఏజ్ పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది, ఎప్పుడు ఇస్తే ఎఫెక్టివ్ గా అది పనిచేస్తుంది? సో మీరు పిల్లలే అనుకుంటున్నారు, పెద్దవాళ్ళకు కూడా ఇస్తాం ఈ వ్యాక్సిన్. సో ద ఏజ్ గ్రూప్ ఫర్ వ్యాక్సినేషన్ ఇస్ 9 to 45 years. అండ్ 45 తర్వాత ఎవరన్నా విమెన్ వచ్చి, మేడం మేము వ్యాక్సిన్ తీసుకోలేదు, మాకు తీసుకోవాలనుకున్నా, వి విల్ నాట్ సే నో. సో ఆఫ్టర్ 45 మనం ఎందుకు చెప్తున్నామంటే, బై ద టైమ్ దే మస్ట్ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఆఫ్ హెచ్పివి వైరస్. చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి హెచ్పివి వైరస్ లో. దాంట్లో మనకి మేజర్ గా క్యాన్సర్ కాజ్ చేసేవి కొన్ని స్ట్రెయిన్స్. సో వీటికి మనం వ్యాక్సిన్ తో ప్రొటెక్షన్ ఇస్తాం. సో ఏజ్ ఈస్ 9 to 45. అంటే ఇప్పుడు అమ్మాయి ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తుందో అప్పుడు వేసుకున్న తర్వాత కూడా ఎలాంటి యూజ్ ఉండదు అని చెప్తూ ఉంటారు, నిజమేనా? అట్లా కాదండి. సో వి సే ఇట్ ఈస్ 98% ఎఫెక్టివ్ ఇఫ్ యు ఆర్ గివింగ్ దెమ్ బిఫోర్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్. అంటే యూజువల్ గా మీరు 9 to 15 years ఐడియల్ ఏజ్ గ్రూప్ అని చెప్తాం వ్యాక్సిన్ ఇవ్వడానికి, ఎందుకంటే వీళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అవ్వరు ఆ టైంకి. సో మాక్సిమం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. కానీ మనం ఆల్రెడీ ఇంటర్ కోర్స్ అయిన వాళ్ళకి కూడా వి ఆస్క్ దెమ్ టు టేక్ ద వ్యాక్సిన్, బట్ ఇట్ విల్ నాట్ బి 98% ఎఫెక్టివ్. దట్స్ వాట్ వి టెల్ దెమ్. సో ప్యాప్స్మియర్ అనేది ఏ ఏజ్ నుంచి మనం? సో ప్యాప్స్మియర్ అనేది ఏజ్ కాదు, ఎనీవన్ హూ ఇస్ సెక్షువల్లీ యాక్టివ్ కెన్ గెట్ ఇట్ డన్. సో మనం ఉట్టి ప్యాప్స్మియరే చేసుకుంటే దట్ షుడ్ బి డన్ వన్స్ ఎవ్రీ 3 years. దీంతో పాటు హెచ్పివి డిఎన్ఏ కో టెస్టింగ్ అనేది చెప్పేసి మనం ఏ వైరల్ స్ట్రెయిన్ ఉందో ఐడెంటిఫై కూడా చేస్తే వన్స్ ఇన్ 5 years చేసుకున్నా సరిపోతుంది అది. ఓకే, ప్యాప్స్మియర్ చేయించుకుంటే మనకి ఫ్యూచర్ లో మనకు వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉందనేది కూడా ఏమన్నా తెలియడానికి అవకాశం? ప్యాప్స్మియర్ లో మనం ఏం చేస్తున్నామంటే, ఈ గర్భసంచి మూతి యొక్క సెల్స్ ని చిన్న బ్రష్ తో తీసి శాంపుల్ పంపిస్తాం. సో వాట్ వీఆర్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై అది, క్యాన్సర్ అనేది మనకి 1-2 రోజుల్లో వచ్చేది కాదు. ఇట్ విల్ టేక్ 10 to 14 years. ఈ హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే మీ బాడీ ఫైట్ చేస్తుంది. బట్ ఇఫ్ యూఆర్ ఇండల్జ్ ఇన్ లాట్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కానీ, మీకు జెనెటిక్ గా ఛాన్స్ ఉంటే కనుక వైరల్ ఇన్ఫెక్షన్ అలా ఎక్కువ రోజులు ఉండి సెల్స్ లో కొన్ని చేంజెస్ కాజ్ చేస్తుంది. సో దీన్ని మనం ఎర్లీగా, మనం సెల్స్ లో ఏమైనా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయేమోనే ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి స్క్రీనింగ్ టెస్ట్, దట్ ఈస్ ప్యాప్స్మియర్. అంటే వచ్చే ఛాన్స్ ఎంత ఉందో మనం ఐడెంటిఫై చేయలేము, కానీ మనకి అంటే ఎవ్రీ 3 years కి ఒకసారి, అంటే వన్స్ చేసుకున్నాం అంటే ఎవ్రీ 3 years కి ఒకసారి అన్నారు కాబట్టి ఈ మధ్యలో కూడా వచ్చే సెల్యులార్ చేంజెస్, అంటే ఎందుకంటే నెక్స్ట్ 3 years మీకు ఏమి సెల్యులార్ చేంజెస్ స్లోగా డెవలప్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి, అందుకని వన్స్ ఎవ్రీ 3 years అని చెప్తాం.
ఓకే. సో ఇప్పుడు వ్యాక్సిన్ అనేది కేవలం అమ్మాయిలకి మాత్రమేనా, అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చా? ఎస్, హెచ్పివి వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్కే కాదండి, చాలా మల్టిపుల్ దీనికి మనకి హెల్ప్ చేస్తుంది. బికాస్ హెచ్పివి వైరస్ కెన్ ఆల్సో కాస్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్, వాట్స్ ఇవన్నీ. అందుకని మేల్స్లో కూడా ఇస్తాం. కొన్ని కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా వాళ్ళ నేషనల్ షెడ్యూల్లో మేల్ కూడా వ్యాక్సినేషన్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ సీ ఇన్ ఇండియా ఆల్సో పీడియాట్రిషియన్స్ డూ సజెస్ట్ దెమ్ ఫర్ మేల్స్ ఆల్సో వ్యాక్సిన్ అనేది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎన్ని డోసులు వేయించుకోవాలి? సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది మనం డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఇస్తాం. సో 9 to 15 years మధ్యలో వాళ్ళకి 2 doses. ద షెడ్యూల్ ఇస్ 0 and 6 months. అదే 15 to 45 అయితే మనకి 3 doses ఆఫ్ వ్యాక్సిన్ ఇస్తాం, 0, 2 and 6. దట్ ఈస్ ద షెడ్యూల్ ఆఫ్ వ్యాక్సినేషన్. యా, సర్వైకల్ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండటానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో మేక్ ష్యూర్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికంటే గో ఫర్ యువర్ రెగ్యులర్ స్క్రీనింగ్స్. వన్స్ యూర్ సెక్షువల్లీ యాక్టివ్, గెట్ యువర్ pap smear done once every 3 years and make sure you're taking your 3 doses of vaccination depending upon your age. These 2 practices are good enough to protect yourself from cervical cancer vaccination. ఇంకో క్వశ్చన్ అడుగుతారు, మేడం నేను వ్యాక్సిన్ తీసేసుకున్నాను, నేను స్క్రీనింగ్ ఆపేయొచ్చా అని. బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, ఎందుకంటే మనం చెప్పాను చాలా స్ట్రెయిన్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ నుంచి మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. సో మనం ప్రొటెక్ట్ చేసేది మోస్ట్ కామన్. సో వ్యాక్సిన్స్ అనేవి 3 రకాలు ఉన్నాయి. సర్వైవాక్ అనేది, గాడాసిల్ అనేది, గాడాసిల్ 9 అనేది. గాడాసిల్ సర్వైవాక్ 4 స్ట్రెయిన్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. గాడాసిల్ 9 అనేది 9 స్ట్రెయిన్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మేము మిగతా స్ట్రెయిన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసే వ్యాక్సిన్ లేదంటే చాలా వందల స్ట్రెయిన్స్ ఉన్నాయి. అట్లా అన్నిటికి కాకుండా మేజర్ క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ నుంచి అయితే మనం వ్యాక్సిన్ డెవలప్ చేసాము. సో దీని వల్ల అయితే మనకి ప్రొటెక్షన్ వస్తుంది. ఒక్కొక్క డోస్ కు మధ్యన గ్యాప్ ఎంత ఉంటుందండి? మంత్స్? సో చెప్పాను కదా ఇందాక, 9 to 15 వాళ్ళకి 2 doses, 0 and 6 months గ్యాప్. 15 to 45 ఏజ్ ఉన్న వాళ్ళకి 3 doses, 0, 2, 6. అంటే ఫస్ట్ డోస్ ఇవాళ తీసుకుంటే సెకండ్ డోస్ ఆఫ్టర్ 2 months తీసుకుంటారు, థర్డ్ డోస్ ఆఫ్టర్ 6 months ఫ్రమ్ ద ఫస్ట్ డోస్. 0, 2 and 6. ఇందులో ఏదైనా సరే ఇప్పుడు ఒక 2 డోస్ తీసుకున్న తర్వాత థర్డ్ డోస్ ఒకవేళ స్కిప్ చేసి ఉంటే మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుందా ఫస్ట్ నుంచి? మీరు మీ 3 doses ని 1 year లో కంప్లీట్ చేస్తే పర్వాలేదు. అలా అని చెప్పి షెడ్యూల్ మర్చిపోమని కాదు. సో 1 week 2 weeks డిలే అయినా ప్రాబ్లం లేదు. కానీ మీ సెకండ్ డోస్ కి థర్డ్ డోస్ కి కనుక 1 year కనుక గ్యాప్ వచ్చేస్తే డెఫినెట్ గా యూ హ్యావ్ టు రిపీట్ ఆల్ ద 3 doses. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సర్వైకల్ క్యాన్సర్ గురించి అలాగే వ్యాక్సిన్ గురించి కూడా ఇంత క్లియర్ గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.